సిక్స్త్ నుంచి లవ్వా? నమ్మించి మోసం చేయకు, నీ అమ్మయ్యను ముందే చంపకు. హైదరాబాద్లో వన్ ఆఫ్ మై కజిన్కు జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను మీకు షేర్ చేయాలనిపించింది. ఒక పాట కూడా రాసుకున్నాను. తను ఒకగానొక కూతురు. పేరెంట్స్కి తనంటే ఇష్టం, అలాగే తనకు పేరెంట్స్ అంటే ఇష్టం. కానీ బయట పరిస్థితులు డిస్టర్బ్ చేశాయి. తనను కష్టపడి చదివించారు, సాఫ్ట్వేర్గా చేశారు. కానీ బయట ప్యాంటుకు ఒక 4 బొక్కలు పెట్టుకొని, ఆ జుట్టు అవి ఇవి పెంచుకొని, ఇంటికాడ చాలా వరస్ట్ కండిషన్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి నటించి అమ్మాయిని లవ్ అనేటువంటి భ్రమలో పడేసి తీసుకుపోవడం. తర్వాత విశ్వరూపం చూస్తే ఒరిజినల్ క్యారెక్టర్ ఒక మనిషి 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అసలైన క్యారెక్టర్ వాడిది. అది బయటికి వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకొని నటిస్తూ ఉంటాడు. కాబట్టి స్టూడెంట్స్, ఇక్కడ మీరు మీ అమ్మ నాన్న నిజం, మీకు వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది మీ గురించి. ఆ ప్లాన్ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఉండండి. ఇప్పుడు ఆ ఫాదర్ అమ్మాయి చేసుకొని హ్యాపీగా ఉంటే బాగుండు, కానీ వాడు విశ్వరూపం తర్వాత తెలిసి ఆ అమ్మాయి డిస్టర్బ్ కావడంతో, నమ్మించి మోసం చెయ్యకు, నీ అమ్మయ్యను నువ్వు ముంచకు. నమ్మించి జర దయ ఉంచి, జర కరుణించి, నమ్మించి మోసం చేయకు, నీ అమ్మయ్యను ముందే చంపకు, నీ అమ్మయ్యను ముందే చంపకు. ఏజ్ కాని ఏజ్, సిక్స్త్ నుంచి లవ్వా? ఎందుకు వస్తారు ఇక్కడికి? దేని మీద శ్రద్ధ పెడితే అది పెరుగుద్ది. అనవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టి భవిష్యత్తును మీరు కిల్ చేసుకుంటున్నారు. మీ పేరెంట్స్ని నమ్మండి, గురువుని నమ్మండి, ఒబే ఆర్డర్స్. థ్యాంక్స్.